ఖచ్చితంగా గద్వాలనే జిల్లా అయితేటటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శాస్త్రీయంగా ప్రజల యొక్క సౌకర్యార్థము ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు సందర్భంలో ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు గద్వాలకు ఉన్నాయి. ఈ రోజు వేరే జిల్లాలు ఏవైతే ప్రకటించినో జిల్లాలో అక్కడ లేనటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ గద్వాల్లో ఉన్నాయి. గద్వాలో లేనటువంటి సౌకర్యం ఇది లేదు అని చెప్పడానికి ఏదైనా ఒక్కటి ఉంటే కూడా చూపించాలని చెప్పేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విద్యావంతులు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా ఈ రోజు ఒంటెత్తి ముఖ్యమంత్రి గారికి రేపడే విధంగా రోజు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి ఎందుకు భౌగోళికంగా ఇది లేనటువంటి మాట నోటి నుంచి ఎందుకు వచ్చింది? మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ యొక్క మేము అనుకున్న చాలా తెలుసు. ముఖ్యమంత్రి గారికి గతంలో నడిగడ్డకు వచ్చిపోయిండు, అలంపూర్కి వచ్చిపోయిండు, గద్వాలకు వచ్చిపోయిండు, ఇక్కడనే పెద్ద ఎత్తున స్వాగతం పలికిండ్రు. మరి ఆ సందర్భంగా ఈ ప్రాంతం విషయం గురించి ముఖ్యమంత్రి గారికి పూర్తిగా అవగాహన ఉంటుంది అనుకున్నాం. దీన్ని బట్టి చూస్తే మేమిచ్చిన దరఖాస్తులన్నీ కూడా, మేమిచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా చెత్తపుడంలో కేసులు కనిపిస్తాం. వాళ్ళు నిజంగా ఆ యొక్క మేమిచ్చినటువంటి టోటల్ ప్రపోజల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్, గూగుల్ మ్యాప్ అంటున్నారు, టోటల్ మ్యాప్స్ వేసి ఇచ్చాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ ఉన్నదంటే నిజంగా ఏ విధంగా వనపర్తి అయితే ఎంత ఉంది, గద్వాల అయితే ఎంత ఉంది, ఏ విధంగా ఉంది, ఈ భౌగోళికంగా పూర్తి అన్ని వివరాలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది.